బెయిల్ మీద ఉంటే ఆయన బ్రదర్ అసలు ఏడాది నుంచి పత్తా కూడా లేడు. అయినా హత్య రాజకీయాలు చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అయినట్లు. అవును, పల్నాడులో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. పల్నాడులో మొన్నటిదాకా హవా నడిపించిన పిన్నెల్లి ఇంకా అది కొనసాగిస్తున్నట్లు టీడీపీ వాళ్లే చెప్పుకోవాల్సి రావడం మరింత సిగ్గుచేటు. ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ఇంకా అదే పాట పాడుతున్నారంటే ఎంత చేతగనితనం అనుకోవాలి. పల్నాడు గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావులను దుండగులు హత్య చేశారు. వీరిద్దరూ టీడీపీ నేతలే. వీరిని హత్య చేసింది టీడీపీ వారే. అయితే విషయం ఏంటంటే, ఇలా హత్య చేసేలా నిందితులను ప్రేరేపించింది మాత్రం పిన్నెల్లి సోదరులను అంటున్నారు. వివరాల్లోకి వెళితే దానికి తగ్గట్టే డేటా వస్తోంది. ఒక నేతను వైసీపీ నుంచి టీడీపీలోకి పంపడానికి పిన్నెల్లి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దానిని జవిశెట్టి సోదరులే అడ్డుకున్నారు. దీంతో టీడీపీలోనే ఉన్న మరో నేత జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్యలను రెచ్చగొట్టి ఈ గ్రామం మీ చేతుల్లో ఉంటుంది, వాళ్ల పెత్తనం ఏంటని బాగా కౌన్సిలింగ్ చేశారంటున్నారు. వారి మధ్య అప్పటికే విభేదాలు ఉండడంతో పిన్నెల్లి ప్లాన్ బాగా వర్కౌట్ అయిందని టాక్. గుండ్లపాడులో 4000 ఓట్లు ఉండడంతో దీనిపై పిన్నెల్లి ఎప్పటి నుంచో కన్నేశారని, గతంలో జరిగిన తోట చంద్రయ్య హత్య కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఈ జంట హత్యలు జరగగానే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారవడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి. ఇక్కడ సమస్య ఏంటంటే, టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా పిన్నెల్లి ఇన్ని ఎలాగో చేయగలుగుతున్నాడు? అసలు టీడీపీలోని వారినే అంతలా ప్రేరేపించి హత్యలు చేయించాడంటే పిన్నెల్లి పవర్ఫుల్ వ్యూహకర్త అయి ఉండాలి, లేక ఆయన పట్టు ఇంకా గట్టిగానే ఉండుండాలి, లేదా ప్రస్తుత ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చేతగనితనమైనా అయి ఉండాలి. లేదంటే పవర్లో లేకపోయినా పైగా కేసులుండి బెయిల్ మీద ఉన్న మనిషి ఎలా చేయగలుగుతున్నాడు? మరో విచిత్రమైన విషయం ఏంటంటే, పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎన్నికలప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పటి వరకు పోలీసులకు దొరకలేదు. కానీ ఈ జంట హత్యల వ్యవహారంలో ఆయన పాత్ర ఉందంటున్నారు. అంటే ఆయన ఎక్కడున్నట్లు? అయితే ఆయన అనవసరంగా ఇరికిస్తున్నట్లు అయినా అనుకోవాలి, లేదా అతను అక్కడే ఉన్నా కూడా పోలీసులు పట్టుకోలేకపోయారనుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్నా కూడా ఇంకా ఇలా వైసీపీ ఏదో ఒక రూపంలో తన హవా చూపించుకుంటుందంటే, ఆ నేతలు ఇంకా ప్రభావం చూపించగలుగుతున్నారంటే అది నిస్సందేహంగా కూటమి నేతల వైఫల్యమే అంటున్నారు ప్రజలు. ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంపాదనపై పడ్డ ఎమ్మెల్యేలు ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదని, ఆఖరికి డబ్బులిస్తే వైసీపీ నేతలకు కూడా సహకరించే స్థాయికి కూడా దిగజారిపోయారని మండిపడుతున్నారు. అధికారంలో ఉండగా పార్టీని బలపరుచుకోవడంతో పాటు పార్టీ కోసం నిజంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవాలని వారంతా గట్టిగా కోరుతున్నారు. ఇలా పల్నాడులో టీడీపీ చేస్తున్న ఆరోపణలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. వారి చేతగానితనాన్ని ఎత్తి చూపిస్తున్నాయి.